హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు ఒక్కొక్క రెసిపీ చూపిస్తున్నాను కానీ ఎప్పుడు పిండి వంటలు అనేవి మీకు చూపించలేదు కదా. సో ఇవాళ పిండి వంటలు చూపిస్తాను. అవి కూడా ఎంతో ఇష్టంగా తినే పిల్లలు జంతికలు అనమాట. దీనికోసం నేనైతే పిండి పుట్నాల పప్పు కలిపి నేను మరపట్టించేస్తాను అనమాట. ఇలా పిండిలో నేను కాస్తంత వాము వేస్తున్నానండి. వాము ఖచ్చితంగా జంతికల్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 200 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు పేస్ట్ నేను మిక్సీ పట్టేసి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇవి మూడు కూడా ఆ పిండిలో వేసేసి మొత్తం ఈ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. మనం టేస్టీగా తినాలి. ఏదైనా సరే మనం చేసుకున్న రెసిపీ అనేది టేస్టీగా ఉండాలి అంటే కనుక కొన్ని మనం ఫాలో అవ్వాలండి. ముందు ఓర్పు ఉండాలి. చాలా వరకు మనకి ఓర్పు ఉండాలి. మనం వెంటనే చేసేసుకోవాలి, వెంటనే తినేయాలి అనేసి అనుకుంటే టేస్ట్ గురించి మనం ఆలోచించకూడదు. టేస్ట్ కావాలి అంటే కనుక కొన్ని మనం పాటిస్తే అది చేసుకున్న రెసిపీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో ఈ పిండిలో మొత్తం ఆ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోయేలా తిప్పుకోవాలండి. చూసారు కదా, మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం డాల్డా వేసాను. అలాగే కాచి పెట్టుకున్న ఒక 200 గ్రామ్స్ ఆయిల్ కూడా వేసాను అనమాట. ఈ ఆయిల్ వేయటం వల్ల, ఆ డాల్డా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి జంతిక అనేది గుల్లగా వస్తుందండి. తింటా ఉంటే ఎంత పెద్ద ముసలోళ్ళైనా సరే తినేయచ్చండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇదే నేను చెప్పేది. ఎంతటి ముసలోళ్ళైనా సరే, పళ్ళు ఊడిపోయిన వాళ్ళైనా సరే చక్కగా తినగలిగే వస్తువు అంటూ ఉందంటే ఈ జంతికలు. ఈ జంతికలు చాలా వరకు పళ్ళు నొప్పి చేస్తే తినలేమని అంటారండి. కానీ నేను చూపించే రెసిపీ, నేను చూపిస్తున్న విధంగా ఫాలో అవి మీరు చేసుకోండి. జంతికలు చాలా గుల్లగుంటాయి. మొత్తం ఇదంతా కూడా ఈ ఆయిల్ అంతా కూడా మనకి పిండి అంతా పట్టించేసిన తర్వాత ఒక చిన్న తెపాల్డు వాటర్ అయితే వేడి నీళ్ళు మరగబెట్టుకుని పక్క పెట్టుకున్నాను అనమాట. అంటే పొంగులు వచ్చేసేలాగా కాకుండా, అలాగే మరి గోరువెచ్చగాను కూడా కాకుండా నీళ్ళైతే కాచి పెట్టుకున్నాను అనమాట. ఇలా కాచి పెట్టుకున్న వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఆ పిండి అంతా కూడా కలుపుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. కొంచెం వేస్తున్నారనమాట. మా మమ్మీ చేస్తున్నారండి, నేను కాదు. జంతికల పిండి కలిపేదైతే మా మమ్మీ అనమాట. మమ్మీ వచ్చారు. మమ్మీ నేను కలిపి చేసుకోవటానికి అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెం ఎలాంటి పిండి వంటలు చేసుకుందాం. అలాగే బాబు కూడా వెళ్ళిపోతున్నాడు హాస్టల్కి, వాడికి కూడా స్నాక్స్ కావాలని చెప్పి కొంచెం యాడ్ చేసుకొని మనం ఆ పిండి అనేది లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి. కానీ మనం కలుపుకునేటప్పుడే దాంట్లో ఉన్న టేస్ట్ వచ్చేస్తుంది. కలుపుకునే విధానంలోనే ఉంటుంది టేస్ట్. నేను పదే అదే చెప్తున్నాను. కొంచెం ఓర్పుగా కలుపుకోవాలండి. మీకు ఓన్లీ కలిపితున్న వీడియోనే నేను పెట్టడానికి నాకు 3 మినిట్స్ పట్టిందంటే నేను ఎంత ఓర్పుగా కలిపాను అనేది మీరు అర్థం చేసేసుకోవచ్చు. సో నేను కాచి పెట్టుకున్న వాటర్ అంతా కూడా నేను ఆ పిండిలో వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, మనం కలుపుతూ ఉంటే మొత్తం ఆ పిండి అంతా కూడా గిన్నెకి కూడా అంటుకోవట్లేదు. మీరు ఒకటి గమనించారా? ఆ గిన్నెకి కూడా అంటుకోలేనంత సాఫ్ట్గా అయిపోయిందండి పిండి. దానికి తోడు మనం కలుపుకున్నది కూడా చూడండి ముద్దల్లాగా గట్టిగా, అంటే ఒక గారెల పిండి కూడా ఇంకా జోరుగా ఉంటుందండి. కానీ ఇది జోరుగా లేకుండా, ఇంకా చాలామంది చూస్తే దీంట్లో ఇంకా వాటర్ పడుతుందేమో అనుకుంటారు, కానీ వాటర్ పట్టదు. ఇంకా క్వాంటిటీ కరెక్ట్ అనమాట. ఇలా కలుపుకున్న పిండి అంతా కూడా మనం పక్కకు పెట్టేసుకొని ఒక తడి క్లాత్ తడిపేసి దీని మీద ఆరబెట్టుకొని మనం జంతికలు వేసేసుకోవడమేనండి. అంతే అండి. ఈ రకంగా మనం జంతికల పిండి కలుపుకుంటే కనుక తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. జంతికలు పిల్లలు చాలా వరకు అండి ఇష్టంగా తింటారు. మా చిన్నప్పుడైతే, ఇప్పుడంటే స్నాక్స్ తొక్క తోలు అని అంటున్నారు కానండి, మా చిన్నప్పుడు అంటూ స్నాక్స్ అంటూ ఏమీ కాదు, ఇవే స్నాక్స్. జంతికలు వండేసి పెట్టేవారనమాట ఇంట్లో, అవే తినేవాళ్ళం. వెంపర్లాడటం తిండి కోసం. ఇప్పుడంటే ఇది కాదంటే అది, అది కాదంటే ఇది అని తినటం ఇప్పుడులా కాదండి. అసలు మేము గడిపిన చిన్నప్పటి రోజులే ఇప్పుడు రావు. అసలు మా పిల్లలకు కూడా తెలీదు. ఇంకా నేను కొన్ని విషయాలు మర్చిపోలేక మా పిల్లలతో కూర్చొని నేను అష్టాచెమ్మ ఆడుకుంటాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, ఇవి ఎప్పటికీ అయినా సరే అండి గోల్డేనండి ఈ వంటకాలు అనేవి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసి మమ్మీ దాని మీద ఒక తడి క్లాత్ అయితే పెట్టారనమాట. సో మనం అయితే ఇక జంతికలు అయితే వేసేసుకుందాము. స్టవ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అలాగే ఒక బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ ఆయిల్ ఎలా వేసుకోవాలంటే మనం మూకుడు పెట్టాం కదా, ఆ మూకుడికి సగానికి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు పొంగుద్ది అనమాట.
ఇదిగో చూసారు కదండి, ఈ జంతికల పొడక అయితే తీసుకున్నాను నేను. ఇది ఇత్తడి పొడక అండి. ప్రతి ఇంట్లోని ఇలాంటి వస్తువులు చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఈ పిండి అయితే నేను తీసుకుంటున్నప్పుడు మీకు తెలుస్తుంది కదండి, చేతులకు అసలు అంటుకోవట్లేదు కూడాను. ఈ పొడకలో పెట్టేసి మనం జంతికలు అయితే తిప్పేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే నేను టైట్ చేస్తాను అనమాట. పుడకలో అయితే, ఆ జంతికల పుడకలో అయితే, మా గోదావరి సైడ్ జంతికల పుడక అంటారండోయ్, మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా అయితే తీసుకోకండి. దాంట్లో పెట్టేసి నేనైతే జంతిక తిప్పుతున్నాను. చూడండి, చాలా ఈజీగా కిందకి జారుతుంది. పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. చూసారు కదా జంతిక ఎంత స్వీట్గా వచ్చిందో, నాకైతే భలే ముద్దేసుకొచ్చింది అనమాట. అదొక రోజా పువ్వులా వచ్చింది. ఇంతేనండి, నేను ఇలా ఒక అబక లాంటిది, ఒక గరిటె లాంటిది తీసుకొని వాటి మీద తిప్పేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మనం ఇంట్లో ఒంటరిగా ఒక్కళ్ళం కూడా వండేసుకోవచ్చు అనమాట. ఎక్కువ అంటే మేము ఎక్కువగా కావాలి కాబట్టి పిండి వంటకం పెట్టాను, కానీ తక్కువలో కావాలంటే ఒక గ్లాస్ పిండి, ఒక లోటా పిండి అలా తీసుకుని కూడా కలుపుకోవచ్చు. కానీ క్వాంటిటీ మాత్రం నేను చెప్పినట్టు ఏమి రకంగా కలుపుకోవాలో అనేది అయితే మీకు అర్థమైపోతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. అలాగే నేనైతే ఆయిల్ కాగిందా లేదా అని ఒక చిన్న బాల్ అయితే వేసాను, కాగిపోయిందనమాట. ఇక మనం అయితే జంతికలు అయితే వేసేసుకోవటమే. చూసారు కదా, ఫట్ మని వేసేస్తున్నాను జంతికలు. అంతేనండి, ఎంత ఈజీగా జంతికలు వేసేసుకోవచ్చు. ఇవి తింటే అండి మనకి ఒక ఆయిల్ తేడా వచ్చింది, దగ్గు వచ్చింది, ఇలాంటి మాటలు ఏమీ రావన్నమాట. చాలా గొల్లగా ఉంటాయి అండ్ అలాగే నిల్వ ఆగుతాయి. ఆయిల్ స్మెల్ అనేది ఏమీ రాదు. ఇంత టేస్టీగా మనం బయట కొనుక్కున్న వాటిల్లో రాదండి. ఏదైనా సరే అండి, ఒకరికొకరు సహాయంగా ఉన్న టైంలో ఇలాగా ఒక స్టవ్ పెట్టుకొని మనం చక్కగా వంటలు చేసుకుంటే అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికి తోడు ప్రతిదీ కూడా చాలా చాలా రేట్లు అయిపోయినాయి అనమాట. బయట కొనుక్కునే పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా మా పిల్లలకి ఎప్పుడు ఇలానే వండి పెడతాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి చిరుతిళ్ళు అంటారనమాట అండి. అప్పుడు మన చిన్నప్పుడు వండుకునే వంటల్లో చిరుతిళ్ళు అంటే ఫస్ట్ చెప్పేది ఏంటి, జంతిక. ఈ జంతిక ఒకటి చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ముక్క తినుకుంటూ ఆడుకుంటూ అబ్బా అలాంటి రోజులు మళ్ళీ రావండి. ఇప్పుడు పిల్లలు తినే తిళ్ళు అప్పుడు మాకు చిన్నప్పుడు లేవు అసలు. ఇప్పటి తిళ్ళు అయితే మా చిన్నప్పుడైతే లేవు. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇలాగే వండేవారు అనమాట. మేము పప్పలు అనేవాళ్ళము. మా ఇంట్లో వాళ్ళు పప్పలు వండుతున్నారని సార్ అనేవాళ్ళము. అదొక పండగలా అనిపించేది అనమాట. మా చుట్టాలందరూ పక్కన చేరి చక్కగా వండుతాం, మేము పక్క నుంచి తింటాం, ఆ సరదానే వేరబ్బా. సో ఇలాగా కొన్ని చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే పిల్లలకి స్నాక్ ఐటెం కింద పెట్టడానికి ఉపయోగపడుతుంది. మన వాళ్ళకైతే చూపిస్తే కొంచెం వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇవాళ ఈ వీడియో అయితే చేశానమాట. మా మమ్మీ వచ్చారండి దానికి తోడు. ఒకదాన్నైనా నేను చేసేసుకోగలను, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. దానికి తోడు మా మమ్మీ నాకు సహాయం ఉన్నారు కాబట్టి ఆ స్టవ్ అనేది నేను బయట పెట్టేసి చక్కగా మాట్లాడుకుంటూ వేసేసామన్నమాట. మాకు ఈ జంతికలన్నీ వేయటానికి ఇంచుమించు 2 hours పట్టిందండి. 2 hours ఒక పెద్ద క్యానుడు, అలాగే ఒక పెద్ద గిన్నెడు జంతికలు అయితే అయినాయి అనమాట. ఇవి మా పాపకి బాబుకి హాస్టల్కి పట్టుకెళ్ళడానికి అండ్ అలాగే మా ఇంట్లో స్నాక్ ఐటెం కింద తినటానికి అనమాట. ఎందుకండి ఇంత కష్టం పద్మగారు, బయట నుంచి తెచ్చేసుకొని తినేస్తే అయిపోతుంది కదండి అంటే, తెచ్చుకొని తినేసేయచ్చు, కానీ వీటికి ఉన్న టేస్ట్, వీటికి ఉన్న ఆరోగ్యం బయట వాటికి ఉండదండి. ఇంత నీట్నెస్గా బయట వాళ్ళు చేయరనమాట. మనం చేసుకున్న దాన్ని బట్టే మన ఆరోగ్యం కూడా ఉంటుందండి. మనం ఏం చేసినా మన ఇంట్లో పిల్లల గురించి, మన అత్తమామల గురించి, అమ్మ గురించి, మన భర్త గురించి, మన ఆరోగ్యం గురించి తలుచుకొని చేస్తాం కాబట్టి చేసే ప్రతి వస్తువు కూడా, ప్రతి రెసిపీ కూడా పర్టికులర్గా చాలా క్లియర్గా ఉండాలని అనుకుంటాం కదా. నేను అలాగనే చేస్తున్నాను అనమాట. ఈ జంతికల పొడుకు మాత్రం సూపర్ అబ్బా, నాకు అసలు భలే నచ్చిందండి. ఇందులో జంతికలు వేయటం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నాకైతే ఇది లేదు, నా దగ్గర ఉన్నదైతే వేరే మోడల్ అనమాట. ఈ మోడల్లో జంతికల పొడుకుతో నాకైతే చాలా ఈజీ అనిపించింది అనమాట. మొత్తం జంతికలన్నీ నేనే తిప్పేసాను అనమాట. మా మమ్మీ అయితే వేయించారు. బాగుందండి, నాకు పని అయితే చాలా ఈజీగా కూడా అయిపోయిందనమాట. సో మీ ఇంట్లో కూడా ఉంటే ఇలా ఉపయోగించుకొని మీరు కూడా చేసేసుకోండి. ఈజీగా మన ఇంట్లో వాళ్ళకి పెట్టేసి టేస్టీగా ఉన్నాయని చెప్పి మంచిగా మార్కులు అయితే కొట్టేయండి. అండ్ అలాగే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తేనే కదా అండి నాకు వాచ్ ఓవర్ వచ్చేది. అండ్ అలాగే ప్లీజ్, వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదబ్బా, ప్లీజ్ లైక్ చేయండి.
వీడియోకైతే కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ నేను చేస్తున్న వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు చెప్పండి. అండ్ అలాగే కొన్ని రెసిపీస్ మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చండి. సో ఇవాళకైతే ఈ జంతికలతో పాటు మేము చిట్టి అప్పడాలు కూడా తయారు చేసామన్నమాట. సో వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఈ జంతికలు వేసింది ఒక్కటే నేను మీకు ఇవాళ చూపించగలిగాను. అండ్ దీని వెనకాల వెంటనే నేను చిట్టప్పడాలు కూడా వేసాను అనమాట. ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. ఓన్లీ ఇవాళ జంతికల వీడియో మాత్రమే మీకు చూపిస్తున్నాను. బోర్ కొట్టిచ్చేస్తున్నానని మాత్రం అనుకోకుండా నేను చెప్పి మాటలన్నీ కాస్త మీరు చక్కగా వింటే మీకే అర్థమైపోతుందండి. ఇవి ట్రెడిషనల్ వంటలు అనమాట. ఒక జంతికలు కానీ, అరిసెలు కానీ, పాకం ఉండలు కానీ, కొబ్బరి గారెలు కానీ, బూరెలు కానీ ఏవైనా సరే అండి, పూర్వకాలంలో ఉన్న టేస్ట్ కానీ ఏది ఉండట్లేదండి. అప్పుడు కనీసం గంజి అన్నమైనా సరే చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటో ఆ బియ్యంలో ఒక బలం కూడా ఉండట్లేదు. అంత మందుల మీద పండించేసిన ఫుడ్డే మనం తింటున్నాము. అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇప్పుడును ఉన్న మనుషులకి చాలా తేడా కూడా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎంత బాగా ఫుడ్ తీసుకున్నారో ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 45 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి 75 ఏళ్ళు వచ్చినంత వీక్ అయిపోతున్నారనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అప్పట్లో వంటకాలు కానీ, అప్పట్లో పనులు కానీ, అప్పట్లో ఉన్న ప్రేమ అభిమానాలు కానీ ఇప్పుడు అసలు ఎవరి ఇళ్లల్లోనూ ఉండలేదని అంత స్వార్థంతో కూడుకుందనమాట. ప్రతీది కూడా వాళ్ళకి పెడితే మనకి ఏమొస్తుంది, వీళ్ళకి చెప్తే మనకి ఏమొస్తుంది అని అనుకుంటారు. అందుకే అండి ఎవరిని అడగకుండా నాకు వచ్చిన కాడికే నేను నేర్చుకొని, అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి మన తల్లిదండ్రులు మనకి చెప్తారు కాబట్టి తల్లిదండ్రులు అడిగి నేర్చుకొని కొన్ని వంటలు అనేవి మనకి పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు కాస్త బలంగానే ఉంటారు. అండ్ బయట ఫుడ్ తినే వాళ్ళకి కూడా అండి ఇలాంటివి చేసి పెడతా ఉంటే ఈ టేస్ట్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు బయట ఫుడ్ అనేది తినరనమాట. సో మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో మాత్రం నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు జంతికలు అయితే అయిపోయినాయి అనమాట. పిండికి లాస్ట్గా అయితే వచ్చేసింది. చాలా టైం పట్టేస్తుందేమో అని అనుకున్నాను కానీ అంత టైం అయితే నాకైతే పట్టలేదు. అండ్ మీకు చూపిస్తున్నాను కదండి, చాలా ఈజీగా వేసేసాను అనమాట. మమ్మీ నాకు హెల్ప్ చేశారు కాబట్టి, ఒకరికిద్దరం సహాయం ఉన్నాం కాబట్టి నాకు 2 hours మాత్రమే టైం పట్టింది. అండ్ మీరు కూడా తయారు చేసుకోండి. కాకపోతే ఇంత క్వాంటిటీ పెట్టుకోకండి. నాకు ఒకళ్ళు అమ్మ సాయం ఉన్నారు కాబట్టి క్వాంటిటీ పెంచాను కానీ అమ్మ సహాయం లేకపోతే నేను ఒక 2 గ్లాసుల పిండి మాత్రమే వాడతాను. ఇవాళ నేను తీసుకున్న పిండి క్వాలిటీ ఎంత అంటే 2 kgs పిండి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఒక్కళ్ళు వేసుకున్న వాళ్ళు అయితే ఒక 2 చెంబుల పిండి కానీ 2 లోటాల పిండి కానీ పెట్టుకోండి. అలా 1 లోటా పిండి అన్నా పెట్టుకోండి. ఇంత క్వాంటిటీ అయితే పెట్టుకోవద్దు. అంత క్వాంటిటీ పెట్టుకున్నామంటే టైం అయితే పట్టేస్తుంది. కొంచెం క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ కొలతలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ నేను 2 kgs పిండిలో కొంచెం పుట్నాల పప్పు, అంటే మనకి గుల్లగా ఉండటం కోసం కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాను. అవి 2 కలిపి పిండి పట్టించేసి ఇలా జంతికలు వేయించాను అనమాట. అలాగే నేను చిట్టప్పడాలు వేస్తానన్నాను కదా, చిట్టప్పడాలకి మాత్రం సపరేట్గా బియ్యం మాత్రమే పిండి పట్టించాను అనమాట. ఇంకా అందులో ఏం కలపన అవసరం లేదు. మనకి ఇందులో కావాలి పుట్నాల పప్పు మనం వేసుకొని అవసరం లేదు, మేము గట్టిగా తినగలుగుతాం అనుకుంటే కనుక ఆ పుట్నాల పప్పు అనేది అవాయిడ్ చేసేయండి. అంతే అండి. దీనికంటూ ఇంకా పర్ఫెక్ట్ కొలతలు అంటూ ఏమీ ఉండవు. ఇంత 1కి 2 3 4 అనేసి లెక్కలు కూడా ఉండవండి. ప్రాసెస్ అనేది తెలిస్తే ప్రతిదీ కూడా మన బ్రెయిన్కి చాలా సింపుల్గా ఉంటుందండి. రాదు అన్నంత వరకే ఏది రాదు. నేర్చుకొని నేను ఎందుకు చేయలేనని మనసుతో అనుకుంటే కనుక ప్రతిదీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము. అండ్ ఈ రోజుల్లో ఎవరిని బ్రతిమలాడలేకపోతున్నామండి. ఇది పలానా సాల్తీ మనకి వండటం రాదు, వండి కొంచెం చూపించండి అని అంటే వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి. మనకి హెల్ప్ చేయాలన్నా కానీ వాళ్ళు రారనమాట. వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకునే కన్నా ఇలాంటి చిన్నవి అన్నీ మనం పాటిస్తూ ఒకసారి ట్రై చేయండి. కుదిరితే కుదిరింది, లేకపోతే ఇంకొకసారి ట్రై చేయండి. 2 3 చెడితేనే కానీ ఏదైనా సరే పనోడు అవ్వడానికి అని అంటారు చూసారా, అలాగనమాట. ఒకసారి పోతుంది, 2 సార్లు పోతుంది, 3ఓసారి ఖచ్చితంగా వస్తుంది. సో నేర్చుకొని వేసుకోండి సిస్టర్స్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోకి మాత్రం ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. అండ్ వీడియో అయితే ఇక ఎండ్ చేసేస్తానండి.
వీడియోకి మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అని ఎందుకు చెప్తున్నాను అంటే వాచ్ ఓవర్ రావాలి నాకు. వాచ్ ఓవర్ కోసం నేను స్కిప్ చేయకుండా చూడండి అని అంటున్నాను. అండ్ పిండి అయితే లాస్ట్కి వచ్చేసిందండి. ఇంకా ఇవి 4 జంతికలు కూడా తిప్పేసామంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, గిన్నె ఎక్కడ పిండి అనేది అంటుకోలేదు. అంటే మనం కలుపుకున్న పిండి అంత స్మూత్గా కలుపుకున్నాం అనమాట. అండ్ అయిపోయిందండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే. సో మా జంతికల వీడియో ఎలా అనిపించింది? పూర్వం మీ ఇంట్లో వాళ్ళు మీ ఇలాంటి వంటకాలు ఏమన్నా పెట్టేవారా? ఇలాంటి వంటకాల గురించి అసలు తెలుసా, తెలీదా? ఇప్పుడంతా ట్రెడిషనల్ అయిపోయింది కదండి, అందుకనే అలా అడుగుతున్నాను అనమాట. సో అవిగోండి మన జంతికలు చక్కగా ఒక పెద్ద బేషనుడు అయినాయి. అలాగే ఒక పెద్ద క్యానుడు కూడా ఒక పెద్ద క్యానుడు కూడా జంతికలు అయినాయి అనమాట. ఇవి చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అనమాట. పిల్లలకి స్నాక్ బాక్సుల్లో చాలా ఈజీగా పెట్టొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.